ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. I have to acquaint the House that on 5th March 2016, the Governor was pleased to address the members of this House, and a true copy of the address has been laid on the table of the House. The amendments to the motion of thanks to the address by the Governor will be received by the Secretary to State Legislature up to 5 p.m. today, that is 8th March 2016. Now, question number 2184, Minister for Labour and Employment. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. శాప్ విభజన కారణంగా మంచి నాణ్యత గల క్రీడా పరికరాలను తెలంగాణ క్రీడా ప్రాధికారత సంస్థ తన వద్దే అంటిపెట్టుకుంది. బి ప్రశ్నకు సమాధానం మంచి నాణ్యత గల క్రీడా పరికరాల కొనుగోలు కోసం 2016-17 బడ్జెట్ సంవత్సరంలో కేటాయింపులు చేయడం అవుతుంది. అదేవిధంగా 2018-19 జాతీయ క్రీడలను దృష్టిలో ఉంచుకుంటూ అన్ని జిల్లాల క్రీడా ప్రాధికార సంస్థల్లో అర్హత గల కోచ్లు సిబ్బందిని నియమించడానికి ఒప్పందాలు చేసుకోవడానికి కూడా ప్రతిపాదించడమైంది. అధ్యక్ష, వేణుగోపాల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. మంత్రి గారు చెప్పినటువంటి సమాధానంలో రాష్ట్ర విభజన జరిగి దాదాపు 2 సంవత్సరాల కాలం అయిపోతుంది. ఇది 3rd బడ్జెట్ ఇయర్. మనకి ఎంత ఎక్విప్మెంట్ అయితే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో కోల్పోయామో ఆ ఎక్విప్మెంట్ విలువ ఎంత, రేపు 2016-17 బడ్జెట్లో మీ బడ్జెట్ ఎలకేషన్ ఎంత, ఈ రాష్ట్ర విభజనలో ఉన్నటువంటి కోచ్లు కానీ, ఇంటర్నేషనల్ కోచ్లు కానీ, నేషనల్ లెవెల్ కోచ్లు కానీ ఎంతమంది ఈరోజు మన రాష్ట్రంలోకి ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొస్తున్నారు. దాంతోపాటు ఈరోజు 2015 నేషనల్ గేమ్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చాలా ఘోరంగా 18వ ప్లేస్లో ఉంది. మనకంటే చిన్న రాష్ట్రం అయినటువంటి మణిపూర్ కానీ, మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా మనకంటే ముందుగున్నాయి. కనబట్టి ఈ ఉన్నటువంటి సెట్ బ్యాక్స్లో ముఖ్యంగా, ఎందుకంటే ప్రతి మండల్ లెవెల్ హై స్కూల్కి కూడా పీఈటీ ఉన్నాడు, బట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ ఉన్నా కూడా అక్కడ ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల పిల్లలకి ఏదైనా క్రీడలు నేర్పించాలంటే చాలా కష్టంగా మారిపోతుంది. ప్లస్ ఈరోజు రీసెంట్గా మీరు ఇచ్చినటువంటి ఎంఎల్ఐఏకి పిఎల్ఐఏకి మీరు ఇచ్చినటువంటి డబ్బులు 10,000 రూపాయలు గ్రామ పంచాయతీకి, 20,000 రూపాయలు మండల పంచాయతీకి. ఈ రకంగా చాలా మీగర్ అమౌంట్ మనం ఈ యొక్క ఆటలకి ఇవ్వటం వల్ల, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వల్ల కానీ ఆ ఎక్విప్మెంట్ సరిగ్గా లేకపోవడం కష్టం అవుతుంది. 2019లో నేషనల్ గేమ్స్ బడ్జెట్కి 1000 కోట్లు అవసరం. మరి 1000 కోట్లు 2016-17 బడ్జెట్లో మీరు పొందుపరుస్తున్నారా? ఈ ఎక్విప్మెంట్ని తెలంగాణ రాష్ట్రానికి ప్యారల్గా మన రాష్ట్రంలో ఉంచడానికి మీరు ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, దాని గురించి చర్యలు చెప్పాలని చెప్పి నేను మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నానండి. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినట్లుగా సుమారుగా 500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఎక్విప్మెంట్ తెలంగాణ శాప్ దగ్గర ఉండ